సేమియా పాయసానికి సేమియా గిన్నె తీసుకోవాలి. ఒక గిన్నె, ఏ గిన్నె గ్లాస్తో తీసుకున్నా గిన్నెతో తీసుకున్నా దాంతో 5 వాటరు, ఒక గిన్నె పాలు పోయాలి. 6 మొత్తము కొలత. ఇది కొంచెం జీడిపప్పు వేసాను, వేపుతున్నాను. సేమియాలు కూడా ఏం చేసుకోవాలి, కట్టి నెయ్యి వేసుకుని 3 చెంచాల దాకా నెయ్యి వేసుకోవాలి. సేమియాలు బాగా ఎర్రగా ఏగనివ్వాలి. పాలు కూడా కాసేసి చెప్తున్నాను. 6, 5 ఒక గిన్నె, ఒక గ్లాస్ పాలును 5 గ్లాసులు వాటరు. పలచగా ఉంటుంది, ఇలా సేమియా టైట్గా అయిపోద్ది కదా. సేమియా ఎర్రగా వేగినాక గోల్డ్ కలర్ వచ్చినాక ఆకేసుకోవటమే. ఇక 2 గిన్నెలు సేమియా ఎంత తీసుకున్నాము 2 గిన్నెలు పంచదార కానీ బెల్లం కానీ వేసుకోవాలి. ఇలా ఉన్న టైంలో పాలు కాగుతున్నప్పుడు సేమియా వేసుకుని ఉడికించుకోవాలి. ఇలా వేసేయటమే సేమియా. ఇలా సేమియా ఉడికేటప్పుడు ఉడికిన సేమియా గిన్నె పంచదార గిన్నె బెల్లం వేసేస్తున్నాను. ఇలా ఉడుకుతున్న టైంలో ఒక చెంచా యాలక్కాయ పొడి వేసుకోండి. రెడీ అయిపోయింది. 10-15 జీడిపప్పులు కూడా వేసుకోండి. సేమియా పాయసం పలసగా ఉంటుంది అప్పుడు తింటే.